కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను విడచిపోలేదయా. నీ కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను మరచిపోలేదయా, విడచిపోలేదయా, మరచిపోలేదయా. మహాగణుడు మన రక్షకుడునైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కనికరాన్ని కృపను మనపై చూపిన దాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి చెల్లునుగాక. మంచివాడు, మహాగణుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అనంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట్లాడాడు. కాబట్టి దేవుని సన్నిధికి మనం రావాలి. ఎందుకు అనంటే దేవుడు ఆయన మాట్లాడిందంటే సమాజముగా కూడడం మానొద్దు అని చెప్పాడు. ఆయన సమాజముగా కూడడం మానొద్దు. ఆయన కూడా సమాజ మందిరానికి తరచుగా వెళుతూ ఉండేవాడు. లేఖనాలను పరిశోధించేవాడు, లేఖనాలు బోధించేవాడు ఆయన. ఈ రోజున దేవుని మందిరానికి ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నాం? దేవుని సన్నిధి అంటే ఎంతమందికి భయం ఉంది? దేవుని మందిరం అంటే ఎంతమందికి ఆసక్తి ఉంది? ప్రియులారా, బాప్తిసం పొందుతావు, ప్రార్థనకు రావు, రక్షింపబడతావు, ఆరాధనకు వెళ్ళవు. ప్రియులారా, మందిరానికి వెళ్ళవు. బాప్తిసం పొందిన నీవు, రక్షింపబడిన నీవు ఆదివారం ప్రార్థనకు వెళ్ళకుండా రోడ్లంటా తిరుగుతూ షికారు చేస్తూ ఉంటే ఏమనుకుంటారు జనాలు నేను చూసి? ఒరే మనోడు నీటిలో మునిగేశాడరా, ఈమె నీటిలో మునిగేసింది అనుకోరా? నీ వల్ల దేవుని నామం ఎంత దూషించబడుతుంది, నీ వల్ల దేవుని నామం ఎంత అవమానపరచబడుతుంది. రక్షింపబడిన నీవు, బారు మనసు పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు ఆదివారం ఆరాధనకి వెళ్లకుండా ఎగ్గొట్టేసి ఫంక్షన్లకి, పబ్బాలకి, షికారులకి అంటూ తిరిగితే దేవుడు ఎలా క్షమిస్తాడు నిన్ను అసలు? ఈరోజు చాలామంది జీవితాల్లో ఆరాధనకు మానేసి, మందిరానికి మానేసి చాలామంది చాలా ఇచ్చలవిడిగా లోకంలో పాపములు, శాపములు తిరుగుతున్న వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. పిల్లల వాక్యం ఏమంటుందంటే దేవుని మందిరానికి దావీదు అంటాడు, యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను, దేవుని మందిరములో నివాసం చేస్తాను, చిరకాలము దేవుని మందిరంలోనే ఉంటాను, నిత్యము దేవుని మందిరంలోనే ఉంటాను, నిత్యము దేవుని ఆరాధిస్తూనే ఉంటాను. దేవుని మందిరం అంటే దావీదుకు ప్రాణం. మనకి దేవుని మందిరం అనంటే ప్రాణమా, భయమా? భయం లేదు దేవుని మందిరం అంటే కదా. ఆదివారం ఎందుకు రాలేదయ్యా ప్రార్థనకి, ఎందుకు రాలేదమ్మా ప్రార్థనకి అంటే ఏదో సాకు. చుట్టాలు వచ్చారండి, పట్టాలు వచ్చారండి, ఇంకా ఫంక్షన్ జరిగిందండి, ఏం తప్పించుకునే పరిస్థితి. దేవుడు కన్నెర్ర చేస్తే మన పరిస్థితులు ఎలా ఉంటాయండి అసలు కదా. అందుకే దేవుని మందిరము అంటే ప్రాణం అవ్వాలి మనం. దేవుని మందిరం అంటే మనకిష్టమైపోవాలి. ఇప్పుడు మనం చాలామంది దేవుని మందిరానికి వస్తారు. వస్తున్న వాళ్ళు ఎలా కూర్చుంటారు? కూర్చున్న విధానం బాగోదు, నిలబడే విధానం బాగోదు కదా. కొంతమంది ఉంటే ప్రార్థనకి రాగానే ఫోన్లు వచ్చేస్తాయి, ప్రార్థన అయ్యేదాకా వస్తూనే ఉంటాయి వాళ్ళకి. ఈ ఫోన్ వచ్చిందంటే బయట తిరుగుతూ ఉంటారు, బయట కట్టుకెళ్ళి పట్టుకెళ్తారు, అందరూ చూస్తూ ఉన్నారు.
ఏది క్రమం ఏది ప్రార్థనలోకి? ప్రార్థనకు వస్తున్నానని చెప్తున్నావు, క్రమం ఉందా? ప్రార్థనలో క్రమం ఉందా? భక్తి ఉందా? ఏ ఆదివారం అని తెలీదా? ఆరాధనకి వెళుతున్న నీవు ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి, ఫోన్ మాగకూడదు. పిల్లల కోర్టు ఎవరైనా వెళ్ళుంటే కోర్టులోకి ఫోన్ తేనవరు. ఇప్పుడు హాస్పిటల్లో కూడా ఫోన్ అలౌ చేయట్లేదు స్టాఫ్కి. అలాంటిది అంటే దేవుని మందిరం అంటే చులకన కదా. దేవుని మందిరం అంటే ఎలకోలం. దేవుని మందిరంలో దేవుడు లేడు అంతే కదా. దేవుడు లేడు కనుకనే మనం ఆడుతున్నాం ఆటలో అన్నట్టుగా ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు దేవుని మందిరానికి, వాక్యం చెబుతుంది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకున్నాము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకో. మన ప్రవక్తన ఎలా ఉంటుంది దేవుని మందిరంలో? కొంతమంది కాళ్ళు జాబు కూర్చుంటారు. అంటే నేను కాదనట్లేదు, తప్పు అనట్లేదు, కానీ కాళ్ళు నొప్పులు ఉన్నాయి. అయితే దేవుని మందిరంలో కొద్దిసేపు మనం ఓపిక కలిగి ఉండాలి కదా. కొంతమంది ఏమో ముందు కుర్చీ మీద పెడతారు, కొంతమంది బలిపీఠం వైపు చాపుతారు కాళ్ళు, మరి కొంతమంది ఏమో పక్కోళ్ళ మీద పెట్టేస్తారు కాళ్ళు. ప్రవక్తన సరిగా లేకపోతే చాలా బాధ. మన జీవితంలో దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవక్తన కూర్చునే విధానం, నిలబడే విధానం, చూచే విధానం. కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు, మాట్లాడేసుకుంటూ ఉంటారు. అసలు దేవుని మందిరం అనేది లేకపోతే బజారా? ఎలా ఉన్నాం మనం అసలు? దేవుని మందిరం అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మందిరం అంటే భక్తి శ్రద్ధలతో ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే ఆ స్థలం ఇది. దేవుని మహోన్నత శక్తి దిగే స్థలం ఇది. అలాంటి స్థలంలోనికి వచ్చిన నీవు నీ ప్రవక్తన ఎలా ఉంది అసలు ఆలోచించి. అందుకేనంటాడు, నీవు దేవుని సన్నిధి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకు. కనుక దేవుని మందిరములో మన ప్రవక్తన సరిగా ఉండాలి, నీ స్థితి సరిగా ఉండాలి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా, చాలామంది వస్తారు ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటారు, వీళ్ళ మనసులు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి, వీళ్ళ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. అరే ఇంటికాడ పాలు ఎట్టొచ్చాను, ఏ పిల్లి వచ్చిందో, నల్ల పిల్లి వచ్చిందో, తెల్ల పిల్లి వచ్చిందో, ఉన్నాయో తాగేసాయో, అరే మంచి చికెన్ కూర వండుకున్నాను, తినేసారో ఉందో, అంటే ఇవే ఆలోచనలు. అరే అనవసరంగా పని పోగొట్టుకున్నాను ఇవాళ, ఎదుగొచ్చాను. ఎందుకు మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నావు? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు నువ్వు? దేవుని ఆశీర్వాదం, దేవుడు దీవిస్తాడు. నేను దేవుని మందిరంలో ప్రసన్నత ఉంది, దేవుని మందిరంలో ప్రభావం ఉంది, దేవుని మందిరంలో ఆదరణ ఉంది, దేవుని మందిరంలో సమాధానం ఉంది. సమాధానపరిచే స్థలం ఇది, ఆదరించే స్థలం, అది ధైర్యం ఇచ్చే స్థలం, కన్నీరు తుడిచే స్థలం, నీ బంధకాల నుండి విడిపించే స్థలం దేవుని మందిరం. అలాంటి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రవక్తన సరి లేకపోతే దేవుడు ఎంత బాధపడతాడు నేను చూసి. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియొద్దు. నీ నోటిని కాచుకో, నీ నోటిని కాచుకోవాలి. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగానే ఉండాలి. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదు. దేవుని దగ్గర పలికే మాట నీ హృదయమును ఏ మాట త్వరపడి పలకొద్దు. చాలామంది
ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. నేనండి దేవుడు నాకు మేలు చేశాడండి, దేవుడు అద్భుతం చేశాడండి, నేను దేవునికి ఇలా చేయాలనుకున్నానండి, అలా ఉన్నాననుకో, అలా అలా చేయాలనుకున్నాను, ఇలా చేయాలనుకున్నాను, ఏవేమో చెప్పేస్తూ ఉంటారు. అనాలోచనగా నువ్వు పలకూడదు. ఏది దేవునికి చేస్తాను, దేవునికి ఇస్తాను, లేకపోతే ఇది అనుకున్నావు, మొక్కుకున్నావు అని అంటే, ప్రమాణం చేసుకున్నావు అంటే తప్పక నెరవేర్చాలి అది. అందుకే దేవుడు అంటాడు, అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయొద్దు, నీ నోటిని